అందరికీ నమస్కారం అండి. బాచీరా ఉమెన్ స్పెషల్ భక్తి స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియోలో విజయదశమి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నానండి. విజయదశమి అనేది విజయాన్ని సిద్ధించేటటువంటి రోజు. పాండవులకి విజయం అనేది ఈ విజయదశమి రోజున పూజ చేసుకున్న తరువాతే సిద్ధించింది. అర్జునుడు తన ఆయుధాలను తీసుకున్నది కూడా విజయదశమి రోజునే. అదేవిధంగా ఇక్కడ ఈ రోజున సాయం సంధ్యా వేళ ఈ యొక్క తిమి వృక్షానికి ఎవరైతే పూజ చేస్తారో వారందరికీ కూడా గ్రహదోషాలు, ముఖ్యంగా శని దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్నిటా కూడా విజయం లభిస్తుంది. కార్యాల్లో ఆటంకాలు, విఘ్నాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రోజున ఆయుధ పూజ అని ఎవరు వాళ్ళ యొక్క ఏదైతే వారికి భుక్తినిస్తుందో ఆ భుక్తినిచ్చేటటువంటి ఆ పరికరాలకి పూజ చేసుకోవడం అనేటటువంటి ఒక విధానం కూడా ఉంది. ఎవరికి ఏ వృత్తి చేసుకుంటే వారి ఆహారం తీసుకుని వాళ్ళు జీవన విధానం సాగిస్తూ ఉన్నారో వాటికి ఈరోజు పూజ చేసుకుని శక్తి కూడా పూజ చేసుకోవడం అనేది ఒక ఆచారము. అదేవిధంగా మహిళలందరూ కూడా సాయం సంధ్య వేళ 10 మందిని పిలుచుకొని పసుపు కుంకాలు పంచుకోవడం, అదేవిధంగా అమ్మవార్ల గుళ్ళకి వెళ్ళి దేవి గుళ్ళకి వెళ్ళి అక్కడ కూడా పసుపు కుంకాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి అంతా మహిళలకు శుభం జరుగుతుంది. ఈ రోజున గాజులు, పసుపు కుంకాలు, పువ్వులు, తాంబూలము ఒక 9 మందికి ఇవ్వగలిగితే, శక్తి లేనటువంటి వారు ఒక్కళ్ళకి ఇచ్చినా కూడా అన్ని విధాలా కూడా మంచి జరుగుతుంది. అందులో గోరింటాకు పెట్టించినట్లయితే మరి వారి జీవితం అనేది ఎంతో జీవితంలో సుఖ సంతోషాలు అన్నీ కూడా నెలవై ఉండి వెలుగుతాయి. అదేవిధంగా చంద్ర శుక్ర గ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి అనుకూలత, అనుగ్రహం అనేది లభిస్తుంది. ఆ 2 గ్రహాల అనుకూలత లభించినట్లయితే మహిళల జీవితాల్లో సుఖ సంతోషాలన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి విజయదశమి రోజున అందరూ కూడా పండుగ రోజున ఒక తివి పదార్థాన్ని చేసుకొని తినడం అనేది ఒక ఆచారం ఉంది. వీళ్ళు బొమ్మల కొలువు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఈ దశమి రోజున అందరినీ కూడా పిలిచి ఒక పేరెంటన్ లాగా చేసుకొని అందరికీ మిఠాయిలు పంచడము, తాంబూలాలు ఇవ్వడము, పసుపు కుంకాలు పంచుకున్నట్లయితే వాళ్ళ యొక్క సౌభాగ్యం అనేది, సంతోషం, ఆనందం వృద్ధి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.